డిఎన్ఏ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. ఇంతకాలం వైఎస్ షర్మిల ఫోన్ మాత్రమే ట్యాప్ అయినట్లు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు సిట్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. షర్మిల, విజయమ్మ ఇద్దరి ఫోన్స్ కూడా ఒకే సమయంలో ట్యాప్ అయినట్లుగా సిట్ గుర్తించింది. జగన్కు షర్మిలకు ఇద్దరికి మధ్య గ్యాప్ వచ్చిన సమయంలోనే కూతురు వైపు సపోర్ట్గా విజయమ్మ నిలబడ్డారు. ఆ సమయంలోనే వైఎస్ విజయమ్మ ఫోన్ను ట్యాప్ చేసి వైసీపీలోని కీలక వ్యక్తికి సమాచారం ఇచ్చినట్లుగా సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. సో చాలా సెన్సేషన్ అలిగేషన్. వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ వర్గాలు లీక్ ఇస్తున్నాయి. ఒక విధంగా రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇది సెన్సేషన్ వార్తనే చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ విజయమ్మ ఫోను ట్యాపింగ్కు గురవడం మనకు గుర్తునే ఉంటుంది. వైఎస్ విజయమ్మ షర్మిల జగన్తో విభేదించినప్పుడు, తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ విజయమ్మ షర్మిలతో కలిసి ఆమె పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మద్దతుగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. అప్పుడు జగన్ మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాత్రం రెండు సంచలన నిర్ణయాలు వైఎస్ విజయమ్మ తీసుకున్నారు. ఒకటి, కడప ఎలక్షన్స్లో అవినాష్ రెడ్డి కాకుండా షర్మిలకు వైఎస్ విజయమ్మ మద్దతు పలికారు. అంటే కొడుకు పార్టీ వైఎస్ఆర్సీపీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ షర్మిలకి ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు పలికారు. రెండవది, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయారు. సో ఎక్కడ కూడా వైఎస్ జగన్కు ఓటేయాలని వైఎస్ విజయమ్మ చెప్పలేదు. సో ఈ గ్యాప్ దాదాపు 1.5-2 years, అంటే 2021-22 నుంచి గ్యాప్ ఉంది. వైఎస్ఆర్టీపీ ఎప్పుడైతే షర్మిల పెట్టారో 21 బహుశా మార్చ్ ఏప్రిల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. అప్పటి నుంచే గ్యాప్ ఉందని అర్థమైంది. అప్పటి నుంచి ఆమె ఫోన్ ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. చేసి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని వైఎస్ఆర్ సిపిలో ఉన్న సన్నిహితులకి అందించినట్టుగా చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏం ఇన్పుట్స్ ఉన్నాయి దీని మీద? తెలంగాణలో తీవ్ర సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో రోజు దర్యాప్తులో అనేక రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వస్తా ఉన్నాయి. నేరుగా సిట్ దర్యాప్తు అధికారులు వారికి నోటీసులు జారీ చేసి గతంలో మీరు అనుమానాలు వ్యక్తం చేసి ప్లస్ విచారణ జరిపినటువంటి క్రమంలో మీ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ లో కనబడతా ఉంది, దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సిట్ కార్యాలయానికి వచ్చి మీకు ఉన్నటువంటి అనుమాన రాజకీయ నాయకులు ఎవరైనా పేర్లు ప్రస్తావించాలనుకున్నా, పేర్లు చెప్పాలనుకున్నా మీరు నేరుగా కార్యాలయానికి వచ్చి ఆ విషయాలు వెల్లడించండి అంటూ కూడా తెలంగాణ రాజకీయ నాయకులను మాత్రమే ఇప్పటి వరకు సిట్ నోటీసులు అందజేసి పిలిపించి విచారణ చేపడుతున్నటువంటి ఈ క్రమంలో సడన్ గా ఒక్కసారిగా అదే ఫోన్ ట్యాపింగ్ డేటా లిస్ట్ లో వైఎస్ విజయమ్మ పేరు, వైఎస్ విజయమ్మ వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ని గుర్తించినటువంటి సిట్ అధికారులు వైఎస్ విజయమ్మకు కూడా అనఫీషియల్ గా ఈ సమాచారాన్ని పోలీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ డేటా లిస్ట్ లో మీ నెంబర్ కూడా కనబడతా ఉంది, మీ ఫోన్ ట్యాపింగ్ కూడా గురయ్యారు. అనేక సార్లు మీరు ఇతర పార్టీ నాయకులతో, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైంది. దీనిపైన త్వరలో మీకు నోటీసులు అందజేస్తాము, మీకేమైనా అనుమానాలు ఉంటే సిట్ ముందు హాజరయ్యి ఈ వివరాలన్నీ కూడా మాకు అందించాల్సి ఉంటుందంటూ కూడా అనఫీషియల్ గా పోలీసులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ని కూడా వైఎస్ విజయమ్మకు షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ఏపీలో ఏదైతే అన్నా చెల్లెకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందో రెండు పార్టీ వైపుల నుంచి కూడా ఇరువురు పోటీ చేసేటువంటి క్రమంలో వైఎస్ విజయమ్మ షర్మిలకి మద్దతు పలుకుతూ చాలా రోజులుగా తనే స్వయంగా ప్రచారాన్ని చేసి అటు కొడుకు పార్టీ కాకుండా ఇటు కూతురికి సపోర్ట్ చేసి కూతుర్ని నిలబెట్టండి అంటూ కూడా వైఎస్ విజయమ్మ ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకొని తనే స్వయంగా ఎన్నికల సందర్భంగా రోడ్డుపైకి వచ్చి రోడ్ షో చేసి షర్మిలకు ప్రచారం సాగిస్తా ఉందో అప్పటి నుంచే ఏపీ కీలక నేత తన తల్లి మొబైల్ ని సైతం మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి నిత్యం అటు చెల్లిది ఇటు తల్లిది పూర్తి ఇన్ఫర్మేషన్ తనకు కావాలి, తన ఇంటి కుటుంబ సభ్యుల నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ గురైంది అనేది కూడా కొన్ని
పోలీసు వర్గాల్లో మాత్రం ఇది కలకలం రేపుతా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఏపీ కీలక నేతకు షేర్ చేస్తూ వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ప్రతి మూమెంట్ ఇద్దరికి బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారు, రెవెన్యూ ఎక్కడి నుంచి గెయిన్ అవుతా ఉంది, ఎన్నికల సందర్భంగా వీళ్ళ ప్లాన్ ఏంటి, వీరు అధికార పార్టీని ఎట్లా దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా ప్రతిదీ ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా రాజకీయ నాయకులు, వారికి ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ప్రతి కాల్ని కూడా ఫోన్ ట్యాప్ చేసి అది ప్రతిదీ కూడా ఏపీ కీలక నేతకు షేర్ చేశారనేది కూడా కొన్ని అనుమానాలు గతంలోనే వ్యక్తమవడం జరిగింది. ఏకంగా వైఎస్ షర్మిల ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి తన ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యింది. ఈ విషయం గతంలోనే నేను ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి కేసు సందర్భంగా తన మొబైల్ నెంబర్ కూడా ట్యాప్ కి గురైనట్టుగా కూడా తనకు సమాచారం అందింది. వెనక నుంచి ఎవరు చేయించారు, ఆ నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ షర్మిల డిమాండ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశం దర్యాప్తు సాగుతా ఉంది. ఇప్పటికే బీజేపీకి చెందినటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్, ధర్మపురి అరవింద్, బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఈ తెలంగాణకు చెందినటువంటి పార్టీలతో పాటు ఏపీలో ఏదైతే హాట్ టాపిక్ గా కడప ఎంపీ బరీ సాగుతా ఉందో ఆ క్రమంలో కూడా ఏం చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు అనే ఒక అనుమానంతో అటు చెల్లిది ఇటు తల్లిది ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యారు అంటూ మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అది కాస్త నిజం కాబోతా ఉంది. అఫీషియల్ గా పోలీసులు ఇది నిర్ధారించబోతా ఉన్నారు. త్వరలో ఇటు వైఎస్ షర్మిలకి అటు వైఎస్ విజయమ్మకు నోటీసులు అందజేసి సిట్ కార్యాలయానికి హాజరయ్యి మీ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు గురైంది, ఎలా గురైంది, ఎవరిపైన మీ అనుమానాలు ఉన్నాయి, ఎలా మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా గుర్తించారు, అప్పుడు ఏవైనా పోలీసులు గానీ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా, ఏవైనా డబ్బుల పేరుతో ఆర్థికంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో అనగదొక్కేటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా ఏవైనా మీకు గుర్తుంటే ఆ వివరాలన్నీ కూడా తమకు తెలియజేయాలంటూ కూడా వారిని పిలిపించి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకొని అదంతా కూడా తిరిగి ఛార్జ్షీట్ రూపంలో కోర్టు దాఖలు చేస్తే ఈ కేసులో ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ నాయకుల సాక్ష్యాధారాలు ఒకవేళ పోలీసులు సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే డెఫినెట్ గా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు కఠిన చర్యలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా వైఎస్ విజయమ్మ పేరు ఈ సిట్ దర్యాప్తులో బయటికి రావడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఎవరు వైఎస్ విజయమ్మని టార్గెట్ గా చేసి ఈ సమాచారాన్ని అంతా రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఎందుకు షర్మిల, విజయమ్మ నిత్యం మానిటరింగ్ చేసి ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి చేరవేశారు, ఆ మధ్యవర్తులు ఎవరు, ఆ పోలీసు అధికారులు ఎవరు, అసలు ఈ ఇద్దరు నెంబర్లు ఇచ్చినటువంటి ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనే దాంతో కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరిపించేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నారు కదా ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి, ఒక రాజకీయ నాయకుడు ఎవరో కూడా సిట్ చెప్పలేదా? డెఫినెట్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రాజకీయ నాయకుడు ఎవరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు టీం కి ఏ నెంబర్ ద్వారా ఆ ఫోన్ నెంబర్స్ వచ్చి ఇటు షర్మిలవి, విజయమ్మవి ఫోన్ ట్యాపింగ్ చేసి నాకు సమాచారాన్ని ఇవ్వండి అని ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో డెఫినెట్ గా ఆ రాజకీయ నాయకుడి యొక్క పాత్ర కూడా దీంట్లో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఏ రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, సాధారణ వ్యక్తి అయినా, నార్మల్ సిటిజన్ అయినా సరే ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యారు ఆ బాధితులందరినీ పిలిచి వారిచ్చేటువంటి స్టేట్మెంటే ఈ కేసులో కీలకంగా కాబోతా ఉంది. ఈ స్టేట్మెంట్ తోటే ఈ కేసుని రుజువు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. ఎక్కడ కూడా ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఆపరేషన్ ఇలానే కొనసాగించాలి. ఒకవేళ అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలి. ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనేది కూడా ప్లానింగ్ ప్రకారంగా ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కొన్ని మూసీ నదిలో కొన్ని సిట్ కార్యాలయం సమీపంలో తగలబెట్టడము, ఆనవాళ్ళు దొరకకుండా, ఆ డెస్క్ దొరకకుండా హార్డ్ డిస్క్ ఎక్కడికెక్కడ చెల్లా చెదనంగా దాన్ని డిస్ట్రాయ్ చేసి పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులకు ఆ సందర్భంలో ఉపయోగించినటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అండ్ భుజంగరావు ఈ పోలీస్ అధికారుల యొక్క నెంబర్లు బయటకి తీసి వీళ్ళు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వైఎస్ విజయమ్మ, షర్మిల చేయాలనుకుంటే అక్కడి ప్రభుత్వం చేయొచ్చు కదా. అక్కడ జగన్ ఇంకో 6 నెలలు ఎక్కువనే అధికారంలో ఉన్నారు కేసీఆర్ కంటే. ఇక్కడ పోలీసులు ఎందుకు చేసి ఉంటారు? అక్కడి ప్రభుత్వం ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత టీడీపీకి టెక్నికల్ గా చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, తర్వాత నారా లోకేష్, వీళ్ళు గతంలో ఉమ్మడి
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐటీని ఎలా డెవలప్ చేయాలి, ఈ ఫోన్ సిస్టమ్ గానీ అడ్మినిస్ట్రేషన్ గానీ వీళ్ళంతా కూడా పక్కగా వీళ్ళకి ఐడియా ఉంది, అవగాహన ఉంది, దగ్గరుండి దీన్ని డెవలప్ చేసినటువంటి రాజకీయ నాయకులు కాబట్టి రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోతే టీడీపీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారాన్ని అంతా కూడా తన పైనే దోసేసి ఈ వ్యక్తే చేశాడు అంటూ కూడా పాయింట్అవుట్ చేసి పెద్ద మొత్తంలో దీన్ని రచ్చ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా తెలివిగా తమ చేతులకు మట్టి అంటకుండా పక్క రాష్ట్రం నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే ఆల్రెడీ ప్రభుత్వం అదే టాస్క్ లో ఉంది కాబట్టి ఆ టాస్క్ లో ఈ 2 నెంబర్లు పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సేకరించి తన పాత్ర లేకుండా, తన హస్తం లేకుండా, తన ఆదేశాలు లేకుండా ఇది ఎక్కడి నుంచి జరిగిందో అనేది తన పేరు బయటికి రాకుండా చాలా తెలివిగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావచ్చు లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు కావచ్చు, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రత్యేకంగా ప్రతి మూమెంట్ తెలుసుకొని ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత గానీ, ఎన్నికల ముందు గానీ కుటుంబ సభ్యుల్లో జగన్ కి సపోర్ట్ ఉన్నారా లేదా విజయమ్మకు సపోర్ట్ ఉన్నారా, రాబోయే ఎన్నికల ఏం జరగబోతా ఉంది, ఎటువైపుగా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారంటూ కూడా ప్రతిదీ మెసేజ్ తో సహా వాళ్ళు మాట్లాడేటువంటి కన్వర్సేషన్స్ అంతా కూడా రికార్డ్ చేసి ఆ డేటాను అంతా కూడా వీళ్ళు హార్డ్ డిస్క్ రూపంలో తిరిగి ఏపీ కీలక నేతకు షేర్ చేసినట్టుగా కూడా సిట్ గుర్తించింది. ఒకవేళ ఏపీ కీలక నేతను సైతం ఈ పోలీసు అధికారులు వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ఏపీ కీలక నేతకు సైతం నోటీసులు అందజేసి మీరు ఇప్పుడు షర్మిలకు నోటీస్ ఇచ్చారా? షర్మిలకు విచారణకు సాక్షిగా అటెండ్ కమ్మని చెప్పారా? ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పొలిటికల్ ఫ్యామిలీస్, వారి వ్యక్తిగత సిబ్బందిని అంతపై కూడా వరుసగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు మొదట ఈ అంశం విచారణ పూర్తయిన తర్వాత మొత్తం 618 మంది ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్, దాంట్లో పొలిటీషియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ 228 మంది వాంగ్మూలం కూడా పూర్తయింది. ఇంకా దాదాపు 350కు పైగా ఈ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రీకి చెందిన వారు, గతంలో తెలంగాణ కోసం ఫైట్ చేసిన వారు, ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యవేత్తలందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. తెలంగాణకు, హైదరాబాద్ కి చెందినటువంటి ఈ రాజకీయ నాయకుల హస్తం వీళ్ళ విచారణ ముగిసిన తర్వాత ఇమీడియట్ గా ఏపీకి ఈ లింకులు ఇప్పుడే బయటపడ్డాయి కాబట్టి ఏపీలో ఉన్నటువంటి షర్మిలకు కూడా త్వరలో నోటీసులు అందజేసి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు గతంలో ఉన్నటువంటి విజయమ్మకు సైతం నోటీసులు అందజేసి ఇద్దరికి ఒకే డేట్ కేటాయిస్తారా లేదా విడివిడిగా డేట్ కేటాయించి మీకు ఉన్నటువంటి అనుమానాలు, ఎవరు చేశారన్న వాళ్ళ పేర్లు, మీకు ఎలా అనుమానం కలిగింది, మీరు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు, ఏదైనా ఆర్థిక పరంగా మీ డబ్బులని పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరుతో గానీ, రైట్స్ పేరుతో గానీ మీవి, మీ కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా ఎక్కడన్నా రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా, ఎవరా పోలీస్ అధికారులు అంటూ కూడా ఈ ఇద్దరి నుంచి కూడా విడివిడిగా సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకొని ఇద్దరిని సైతం దీంట్లో సాక్షులుగా పెట్టి ఆ సాక్షులని మళ్ళీ కోర్టుకు పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ నేరుగా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. వ్యవహారంలో డెఫినెట్ గా బీఆర్ఎస్ హస్తాన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా నేరుగా ఈ తెలంగాణ ప్రభుత్వ పోలీసులకు ఆ ఆదేశాలు ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడారన్న కొన్ని అనుమానాలు, ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి సిట్ దర్యాప్తులో ఏపీ కీలక నేతను డెఫినెట్ గా పిలవాల్సిందే. అతని ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, షర్మిలాది విజయం అని భావిస్తే మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ, హైదరాబాద్ సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ కీలక నేతకు సైతం నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. భరత్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. సో మొత్తానికి ఇది మరొక సెన్సేషనల్ అలిగేషన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం షర్మిల ఫోనే కాకుండా వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ గుర్తించినట్టుగా సమాచారం. సో త్వరలో షర్మిలకు, అదేవిధంగా వైఎస్ విజయమ్మను కూడా విట్నెస్గా, సాక్షులుగా వాళ్ళను విచారించే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా ఇది ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఇప్పటివరకు టీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బ్లేమ్ అయితే ఇప్పుడు జగన్, వైఎస్ఆర్సీపీ కూడా, జగన్ పర్సనల్గా కూడా ఇదే నిజమైతే కనుక మరింత బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీ దీన్ని తల్లి చెల్లి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇదివరకే ఆల్రెడీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన బ్లేమ్ చేస్తున్నారు. ప్లస్ షర్మిల విషయంలో అన్యాయం చేశారు, ఆస్తుల పంపకల్లో అని కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని కానీ సిట్ కనుక విచారణకు పిలిస్తే తెలుగుదేశం పార్టీకి ఇది చాలా పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూద్దాం సిట్ ఈ విషయంలో ఏం చేస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే రేపు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళని బండి సంజయ్ కూడా 28, 29 తేదీల తర్వాత ఆయన అటెండ్ అవుతారు. ఇక షర్మిల